హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ తొలి ప్రేమ 18వ భాగం ముగింపు భాగాన్ని వినిద్దాం. అయితే నీ స్మైలీ నీకు దొరుకుతుంది అన్నాడు మురళి. నీకేమైనా పిచ్చి పట్టిందా? భూమి స్మైలు ఇద్దరు ఒకరే కదా? కాదు, స్మైలీ భూమి ట్విన్ సిస్టర్ చిరునవ్వుతో చెప్పాడు. వాట్? గట్టిగా అరిచాడు రాహుల్. హే, ఇది హాస్పిటల్, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? నువ్వు చెప్పింది నిజమా అని మురళిని పట్టుకొని గిరిగిరా తిప్పేశాడు రాహుల్. నేను చెప్పింది నిజమే. ఒకే పోలికలతో ఒకేలా ఉన్న ట్విన్స్ భూమిక. అసలు నువ్వు క్లియర్గా ఒకేసారి చెప్పు, ఇలా ఇన్స్టాల్మెంట్లో చెప్పి లాక్ చేయకు. అబ్బో సరే కూర్చో, క్లియర్గా చెప్తా అని ఇద్దరు కూర్చున్నారు. ఆ రోజు అత్తయ్యకి ట్విన్స్ పుట్టారు. భూమితో పాటు పుట్టిన స్మైలీ పుట్టగానే ఏడవలేదు. ఉమ్మనీరు తాగి బిడ్డ చనిపోయిందేమో అని పురుడు పోసిన మంత్రసాని చెప్పడంతో మా అమ్మ అత్తయ్యకి తెలిస్తే తట్టుకోలేదని ఇంకో పాపని మట్టిలో పాతి పెట్టేయడానికి తీసుకెళ్లినప్పుడు స్మైలీ చేతి స్పర్శ అమ్మకు తాకింది. వెంటనే నాన్నగారికి చెప్పి స్మైలీని హాస్పిటల్లో అడ్మిట్ చేయించింది. డాక్టర్ గారు అన్ని పాపకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అన్ని టెస్టులు చేస్తే పాపకి హార్ట్ ప్రాబ్లం అని డిక్లేర్ చేశారు. అమ్మ కుప్ప కూలిపోయింది. అత్తయ్యకి తెలియకుండా పాపకి ట్రీట్మెంట్ చేయించింది. అత్తయ్య తనకి ఒకే ఒక కూతురు పుట్టిందని అనుకుంది. స్మైలీకి 3 ఏళ్ళు ఉన్నప్పుడు హార్ట్ ప్రాబ్లం సివియర్ స్టేజ్లో ఉంది. ప్రాణాలతో పోరాడుతున్న పాపను చూసి అమ్మకి ఏమీ తోచలేదు. పాపకి మ్యాచ్ అయ్యే హార్ట్ కోసం వెతుకుతూ ఉంటే అమ్మ హార్ట్ మ్యాచ్ అవుతుందని టెస్ట్ చేసి చెప్పారు. అమ్మ చాలా సంతోషించింది. తను చనిపోయినా తన మేనకొడల రూపంలో బ్రతికే ఉంటానని నాన్నకి నచ్చచెప్పింది. నేను చాలా జీవితం చూశాను. ఆ పసిబిడ్డకు చాలా జీవితం ఉంది. తన నవ్వుల్లో నేను ఎప్పటికీ జీవించే ఉంటాను. దయచేసి ఒప్పుకోండి అని నాన్నను ఒప్పించింది. ఆ టైంలో అమ్మ హార్ట్ని పాపకి ట్రాన్స్ఫర్ చేసి హార్ట్ సర్జరీ చేశారు. కానీ పాపకు పూర్తిగా హెల్త్ సెట్ అవ్వలేదని తను ఇంకొన్నాళ్ళు డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు. అమ్మ చనిపోవడంతో అత్తయ్య మెంటల్గా వీక్ అయిపోయింది. అమ్మకి క్యాన్సర్ లేదని అవి ఫేక్ రిపోర్ట్స్ అని తెలుసుకున్న అత్తయ్య అమ్మ చావుకి నాన్నగారే కారణం అనుకుని మాతో మాట్లాడడం మానేసింది. మా కుటుంబంని దూరం పెట్టింది. ఇప్పటికీ అత్తయ్యకి ఇంకో కూతురు పుట్టిందని తెలీదు. తన బిడ్డకు ప్రాణం పోయటానికి తన ప్రాణ స్నేహితురాలు గుండెను ఇచ్చింది అంటే తట్టుకోలేదని నాన్న అత్తయ్యకి ఏ విషయం చెప్పలేదు. స్మైలీని ఫారిన్లో చదివించారు. తనకి గార్డియన్గా ఉన్నారు. తన గురించి రీసెంట్గా నేను తెలుసుకున్నాను. అక్క మరణం తర్వాత కూడా నాన్న ధైర్యంగా ఉండడానికి స్మైలీనే కారణమని తెలిసింది. స్మైలీ స్టడీస్ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి ఇక్కడే జాబ్ చేస్తుంది. ఒక ముస్లిం అమ్మాయిలా బుర్కా వేసుకుని మా కళ్ళ ముందే తిరుగుతూ ఉండేది. ఈ విషయం తెలుసుకున్న నేను నాన్నగారి దగ్గర అడిగినప్పుడు జరిగిందంతా చెప్పారు. ఆ రోజు భూమి పాపతో మాట్లాడుతున్న టైంలోనే నేను తన ఫోటో క్యాప్చర్ చేశాను. ఇదిగో ఇదే ఆ ఫోటో. సేమ్ అదే టైంలో నువ్వు ఈ ఫోటో క్యాప్చర్ చేసావు. 2 పిక్స్ మ్యాచ్ చేసి చూడు. డిఫరెన్స్ నీకు తెలీదు, బట్ నేను గెస్ చేయగలను. భూమి చెవి దగ్గర పుట్టుమచ్చ ఉంటుంది. స్మైలీకి అలా ఏమీ ఉండదు. రాహుల్ నోరు తెరిచి అలా ఉండిపోయాడు. మురళి నవ్వుతూ రాహుల్ నెత్తి మీద ఒక్కటిచ్చాడు. రాహుల్ తలరుద్దుకుంటూ, బ్రో, ఇంత పెద్ద సీక్రెట్ని ఇంత ఈజీగా ఎలా చెప్పేశావు? ఇప్పటికే స్టోరీ బాగా లాగైంది, కానీ ప్రేమించేటప్పుడు నవ్వే కాదు, కాస్త మొహం కూడా చూడు. అప్పుడు మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ తప్పుతాయి. సరే కానీ బ్రో, ఒక డౌటు. ఏంటో అడుగు. నా స్మైలీ ఎక్కడుంది? నా స్మైలీకి నిజం తెలుసా? తెలుసు, కానీ నాన్నగారు నిజం చెప్పినప్పుడే తన అమ్మ దగ్గరికి వెళ్తాను అని చెప్పింది. ఇప్పుడు భూమి ప్లేస్లో అత్తయ్య దగ్గరికి స్మైలీనే వెళ్ళింది. అందుకే అత్తయ్య ఊరుకుంది. లేదంటే ఈ పాటికి నాపై యుద్ధం ప్రకటించేసేది. సారీ బ్రో, నా ప్రేమ నీ ప్రేమని ఇబ్బంది పడేలా చేసింది బాధగా చెప్పాడు రాహుల్. ఓవర్ చేయమాకురా. నా భూమికి ఏమీ కానంత వరకు నువ్వు సేఫ్. తన హెల్త్ సెట్ అవ్వకపోతే కాళ్ళు చేతులు విరిచేసి నిన్ను నీ స్మైలీ దగ్గరకు పార్సెల్ చేస్తా. నువ్వు నీ ప్రేమ ఉన్నంత వరకు నీ భూమికి ఏమీ కాదు బ్రో. అదే ధైర్యంతో నమ్మకంతో ఎదురు చూస్తున్నాను. మాధవ్ ఇంట్లో అడుగుపెట్టేసరికి సంతోషపు జ్ఞాపకాలు అన్నీ తనని చుట్టుముట్టి కన్నీళ్లు వచ్చేశాయి. అక్క, బావ ఈ లోకంలో లేరు అన్న చేదు నిజం అతనికి మరింత బాధ కలిగిస్తూ ఉంది. ప్రియా అతని భుజంపై చేయి వేసి ఓదార్చింది. మాధవ్ని చూసి రాఘవ్ గారు ప్రేమగా హత్తుకొని, నా పెంపకం తప్పు కాదని నిరూపించావురా. నీ తండ్రి నిన్ను నమ్మనందుకు నన్ను క్షమించరా అన్నాడు తడిదేరిన కళ్ళతో. అంత పెద్ద మాట అనకండి నాన్న, మీరే నన్ను క్షమించాలి. అక్క, బావ మరణానికి కారణం అయిన వారికి తప్పకుండా శిక్ష పడుతుంది. పడేలా చేస్తాం. నేనే నేరం చేయలేదని నిరూపించింది మీ పెద్ద కోడలు ప్రియా షాకింగ్గా మాధవ్ వైపు చూస్తుంది. రాఘవ్ గారు ప్రియా తలనిమిరి, మేమందరం తనని నమ్మకపోయినా ప్రేమించిన మనిషిగా తను ఏ నేరం చేయలేదని నిజాన్ని నిరూపించావు తల్లి, చల్లగా ఉండండి అని ఆశీర్వదించారు. ప్రియా చిన్నగా నవ్వి ఊరుకుంది. కౌసల్య గారు భూమి ప్లేస్లో ఉన్న స్మైలీ భూమికని పదే గమనిస్తూ ఉన్నారు. రూపం ఒకేలా ఉన్న భూమి ప్రవర్తనకు స్మైలీ ప్రవర్తనకు ఎక్కడో చిన్న తేడా ఉంది అనిపిస్తుంది.
అమ్మంటే అమితమైన ప్రేమ స్మైలీ చూపిస్తున్న పేగుబంధం తనని పెనవేస్తున్న ఇన్నాళ్ళుగా తనతో ఉన్న భూమి ఇప్పుడు ఉన్న భూమి ఒకరు కాదని అనుమానంతోనే తనలో మొదలైంది. స్మైలీ శ్రీధర్ గారిని కౌశల్య గారిని ఎంతో అభిమానంగా చూస్తూ ఇన్నాళ్ళు తనకు దూరమైన ప్రేమ పొందుతూ సంతోషంగా ఉంది. ఆకాష్ విజయ్ గారి కాళ్ళ వేళ్ళపడి సంధితో పెళ్లికి ఒప్పించాడు. ఈ విషయం సంధ్యకి చెప్పగానే ఎగిరి గంతేసినంత పనిచేసి స్వీటీ భయపడుతుందని ఆగిపోయింది. ఆకాష్ విజయ్ గారిని ఒప్పించడంలో స్వీటీ కూడా హెల్ప్ చేసింది. బావ మనసులో వేరే అమ్మాయి ఉంటే నేనెలా పెళ్లి చేసుకుంటాను అత్తయ్య, పైగా బావ ప్రేమిస్తుంది నా ఫ్రెండ్ సంధిని అని భూమి ప్లేస్లో ఉండి భూమికి పెళ్లి ఇష్టం లేదని నిజాన్ని చెప్పి విజయ్ గారిని ఒప్పించింది. స్మైలీని భూమిలా వీడియో కాల్ మాట్లాడుతూ స్వీటీని హ్యాపీ చేసింది. కానీ కౌశల్య గారు తనని భూమి అని పూర్తిగా నమ్మలేదు అని స్వీటీకి అనిపిస్తూ ఉండేది. ఆ విషయాన్ని బయటపడనివ్వకుండా మెల్లగా మేనేజ్ చేస్తూ డేస్ పాస్ చేస్తుంది. ఒకరోజు మార్నింగ్ కౌశల్య గారు చీర తీసుకుని వచ్చి స్మైలీ చేతిలో పెట్టి గుడికి వెళ్ళాలి, రెడీ అవ్వమని చెప్పారు. స్మైలీ ఇబ్బందిగా ఫేస్ పెట్టి అమ్మ గుడికి డ్రెస్ వేసుకుని వస్తానులే, శారీ ఎందుకు అంది. అదేంటి భూమి, నువ్వు ఎప్పుడు గుడికి వెళ్ళినా చీర కానీ లంగావోని కానీ వేసుకుని వెళ్తావుగా, ఇప్పుడేంటి కొత్తగా డ్రెస్లో గుడికి వస్తానంటున్నావు? స్మైలీ చిన్నగా నవ్వి కవర్ చేస్తూ అంటే అది అమ్మ డ్రెస్ అయితే కంఫర్ట్గా ఉంటుంది అన్న, శారీ వేర్ చేసుకుని వస్తా అంది. సరే తొందరగా రా, అత్తయ్య ఆకాష్ నాన్న ఆల్రెడీ రెడీ అయి ఉన్నారు. అలాగే అమ్మ అని శారీని చూసి ఓ దేవుడా దీన్ని ఎలా చుట్టుకునేది, కాదు కాదు కట్టుకునేది, హే అల్లా అనుకుంది. ఫోన్లో చూసి నానా పాటలు పడి శారీ వేర్ చేసినప్పటికీ అది అంత పర్ఫెక్ట్గా రాలేదు. అక్క ఎలా ఈ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేర్ చేసేదని నాకు మెంటల్ ఎక్కుతుంది. ఇప్పుడు ఇలా అమ్మ ముందుకు వెళ్తే చెవులు పిండేస్తుంది, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంది. భూమి ఇంకా ఎంతసేపు కౌశల్య గారు బయట నుండి డోర్ కొట్టారు. వస్తున్నానమ్మా అని ఎలా అయితే ఉందో అలా డోర్ ఓపెన్ చేసింది. కౌశల్య గారు కోపంగా చూస్తూ నీకు చీర కట్టుకోమన్నాను కానీ చుట్టుకోమనలేదు, అయినా ఎప్పుడు చీర చక్కగా కట్టుకునేదానివి కదా, ఇప్పుడేమైంది నీకు అంటూ 4 చివాట్లు పెడుతూ చీరని సరిగ్గా కట్టారు. స్మైలీకి చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఎన్నో మెమరబుల్ మూమెంట్స్ని నేను మిస్ అయ్యానమ్మా, కానీ అక్క ప్లేస్లోకి వచ్చాకే తెలిసింది అమ్మ ప్రేమలో కమ్మదనం, నాన్న ప్రేమలోని గొప్పతనం. ఐ మిస్ యూ సో మచ్ అమ్మ అని మనసులో అనుకుని కౌశల్య గారిని హక్ చేసుకుంది. చీర కట్టే వరకు కుదురుగా ఉండు భూమి, తిక్క పనులు చేయకు, అయినా ఏమైంది నీకు, ఈసారి వచ్చినప్పటి నుండి వేరుగా ప్రవర్తిస్తున్నావు? ఏం లేదమ్మా, ఈ చీరలో నువ్వు బాగా ముద్దొచ్చావు అంతే అని కంగారుగా చెప్పి సైలెంట్ అయిపోయింది. కౌశల్య గారు స్మైలీని రెడీ చేశాక అందరూ కలిసి గుడికి వెళ్లారు. భువన్ కోపంగా తిరుగుతున్నాడు, భూమి మురళి తీవ్రంగా సెర్చ్ చేస్తున్నాడు. మాధవ్ నిర్దోషిగా విడుదలయ్యాడని తెలిసినప్పటి నుండి అతనికి పిచ్చి పట్టినట్టుగా ఉంది. పోలీసులు కేసుని రీఓపెన్ చేసి ఆధారాలు వెతుకుతున్నారు. పొరపాటున నిజాలు బయటికి వస్తే తన చాప్టర్ క్లోజ్. ఈలోగా భూమిని చేజిక్కించుకొని దేశాన్ని దాటి వెళ్ళిపోవాలనే ప్లాన్లో ఉన్నాడు. అసలే ఆ ఎమ్మెల్యే కూతురిని తాగిన మత్తులో చంపేశాను, వాడికి నా మీద ఏమాత్రం డౌట్ వచ్చినా ప్రాణాలు తీసేస్తాడు అనుకుని మారువేషంలో మురళి ఇంటి దగ్గరే తచ్చాడుతూ ఉన్నాడు. ప్రియా తను డిటెక్టివ్ దగ్గర కలెక్ట్ చేసిన పూర్తి వివరాలను మాధవ్కి చూపించి మీ అక్క బావ చనిపోవడం వెనుక ఆ భువన్ హ్యాండ్ ఉంది అని చెప్పింది కోపంగా. ఎవడు, మనతో పాటు కాలేజీలో చదువుకున్న భువనా? వాడే, కానీ వాడికి ఏంటి అవసరం తెలీదు, కారణాలు వెతుక్కునేంత సమయం లేదు. వాడికి ఇప్పటికే నువ్వు జైలు నుండి బయటకు వచ్చినా తెలిసి ఉంటుంది. వాడు జాగ్రత్త పడే ముందు ఈ ప్రూఫ్స్ పోలీసులకు సబ్మిట్ చేయి అంది ప్రియా. సరే అని చెప్పి ఎస్ఐకి కాల్ చేశాడు మాధవ్. ఎస్ఐకి పూర్తి వివరాలు చెప్పాడు. ఎస్ఐ ఒకసారి స్టేషన్కి వచ్చి ప్రూఫ్ సబ్మిట్ చేసి వెళ్ళమని చెప్పడంతో మాధవ్ ప్రియా స్టేషన్కి బయలుదేరారు. మురళి ఐసీయూను ముందు నిల్చుని భూమి వైపు చూస్తున్నాడు. డాక్టర్లు చెప్పిన డేస్ గడిచిన భూమి హెల్త్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కనిపించకపోవడంతో మురళికి కంగారుగా ఉంది. ఐసీలోనికి వెళ్ళిన భూమి చేతిని పట్టుకుని భూమి, నువ్వు ప్రాణాలతో ఉంటే నాకు చాలు, జీవితాంతం నిన్ను ఈ గుండెల్లో పెట్టుకుని బ్రతికిస్తాను, దయచేసి స్పృహలోకి రా, ఇంకెంతకాలం నీ చూపు సోకకుండా నా ఆయువుకి ఊపిరిపోయాలి, ఇంకెంతకాలం నీ మాట వినకుండా నా గుండె కొట్టుకోవాలి, ఒక్కసారి చెంపదెబ్బ కొట్టినందుకు ఇంతగా శిక్షించాలా, ఇంతగా వేధించాలా, ఎందుకే నీ మౌనంతో వేలసార్లు చంపేస్తున్నావు, అంత బదులు ఒకేసారి నన్ను చంపేయి. భూమి కళ్ళు తెరిచి తన చేతిని పట్టుకుని ఏడుస్తున్న మురళి చెంపపై కొట్టింది. భూమి చేతి స్పర్శ తాకగానే మురళి ఒక్కసారిగా చూసి భూమి చేతిని ముద్దు పెట్టుకుని కొడితే కొట్టావు కానీ స్పృహలోకి వచ్చి గుండెల్లోని భారం మొత్తం దించేశావు బంగారం అన్నాడు. మురళి కళ్ళు సంతోషంతో వెలిగిపోతున్నాయి. భూమిజ ఏడుస్తూ కృష్ణ, వదిన, అన్నయ్య, పాప యాక్సిడెంట్ అని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తుంది. భూమికి గతం జ్ఞాపకం వచ్చిందని అర్థమై దాని గురించి తర్వాత మాట్లాడదాం అని చెప్పి డాక్టర్ని పిలిచాడు.
యాక్సిడెంట్ అయి అందరూ ప్రాణాపాయ స్థితిలో ఉంటే తర్వాత మాట్లాడదామంటావేంటి, వాళ్ళు ఎక్కడ ఎలా ఉన్నారు అని హిస్టరికల్గా బిహేవ్ చేస్తుంది భూమి. భూమిని పట్టుకొని హ్యాక్ చేసుకుని కూల్ డౌన్ మా ప్లీజ్ అని బతిమాలుతున్నాడు మురళి. డాక్టర్ వచ్చి భూమికి అనస్థిషియా ఇచ్చి నథింగ్ టు వర్రీ, షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్, ఒక్కసారిగా మైండ్ పై ప్రెజర్ ఇవ్వకూడదు, తనకి మెల్లగా నిజం చెప్పండి, తను రిలైజ్ అవుతుంది అని చెప్పి వెళ్ళారు. మురళి భూమి చేతిని తన 2 చేతుల్లో పట్టుకుని అలాగే మౌనంగా చూస్తూ ఉన్నాడు. రాహుల్ భూమి స్పృహలోకి వచ్చిందని తెలిసి ఐసీయూలోకి వచ్చి చూశాడు. నిద్రపోతున్న భూమిని చూసి మురళి వైపు ఏమైంది అన్నట్టుగా చూశాడు. తనకి గతం గుర్తుకు వచ్చింది. అక్క, బావ, పాప కోసం ఏడుస్తుంది. గతం గుర్తుకు వస్తే మంచిదేగా, నువ్వెందుకు బాధపడుతున్నావు? బాధ కలిగించే గతం గుండెను గాయం చేస్తుందిరా. తన గతంలో తన ప్రేమతో పాటుగా 3 మరణాలున్నాయి. ఆ నిజాలు తనకు తట్టుకోలేదు, బాధగా చెప్పాడు మురళి. మనందరం ఉన్నాం కదా, గాయం చేసే జ్ఞాపకాలను మానిపించేద్దాం. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే తను ఎలా సంతోషంగా ఉంటుంది, ఓదార్పుగా అన్నాడు రాహుల్. మాధవ్ ఎస్ఐ గారికి అన్ని ఆధారాలు సబ్మిట్ చేసి వాడిని వీలైనంత త్వరగా లాకప్లో వేసేయండి సార్, ముగ్గురిని చంపి జాలీగా బయట తిరుగుతున్నాడు అన్నాడు కోపంగా. ముగ్గురిని కాదు మిస్టర్, 4 4వ వ్యక్తి ఎవరు అంది ప్రియా. ఎమ్మెల్యే గారి డాక్టర్ గొంతు నిలిమి చంపేశాడు, వాడిని సీరియస్గా వెతుకుతుంది మా డిపార్ట్మెంట్. ఓకే సార్, అలాంటి ప్లెటీ రాస్కల్ బయట ఉంటే మరింత మంది ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది సార్. ఎస్ మిస్టర్, మా డ్యూటీ మేము చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ప్రూఫ్స్ అని చెప్పారు ఎస్ఐ. మాధవ్, ప్రియా చిన్నగా నవ్వి ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ సార్ అని చెప్పి బయటికి వచ్చారు. భూమి మత్తు నుండి మేల్కొని లేచి చూసింది. తన చేతిని పట్టుకొని తననే చూస్తున్న మురళి కనిపించేసరికి వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగింది. భూమి, నేను చెప్పేది ధైర్యంగా విను, కంగారుగా, బాధగా, భయంగా ఫీల్ అవ్వద్దు. ఎందుకు కృష్ణ, నా మైండ్ని నన్ను ఎందుకు ఇంతగా ప్రిపేర్ చేస్తున్నావు? అసలు వాళ్ళకి ఏమైంది? మురళి కాలర్ పట్టుకుని గుంజుతూ కన్నీళ్లతో అడిగింది. వాళ్ళు చనిపోయి 4 ఏళ్ళైంది, బాధగా చెప్పాడు మురళి. మురళి గుండెల్లో తలదూర్చి ఏడుస్తూ ఉంది. మురళి భూమిని హత్తుకుని ఓదారుస్తూ ప్లీజ్ భూమి, నువ్వు ఏడవద్దు, నా గుండెను రంపంతో కోస్తున్నట్టుంది, అర్థం చేసుకో. అక్క వాళ్ళు మనతో లేరు అన్న చేదు నిజం భరించడం కష్టమే, కానీ భరించక తప్పదు. వాళ్ళు ఏ లోకాన ఉన్నా మనల్ని చూస్తూనే ఉంటారు. స్వీటీని మన బాధ్యతగా చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. జరిగిన గతంలో గాయాలను వదిలి ప్రస్తుతానికి రా భూమి. స్వీటీకి ఇప్పుడు ఉన్నది మనం మాత్రమే, అర్థం చేసుకోరా. భూమి వెక్కిళ్ళు పెడుతూ కన్నీళ్లు తుడుచుకొని మనం మన ఫ్యామిలీ దగ్గరకు వెళ్ళిపోదాం, నేను వాళ్ళందరినీ ఇప్పుడే చూడాలి, బాధగా అంది. వెళ్ళిపోదాం రాహుల్కి చెప్పి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి భూమిని స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు కంప్లీట్ చేశాడు. భూమి మౌనంగా బాధపడుతూ ఉంది. జాను వదిన, లక్కీ, అన్నయ్య మీరు ఈ లోకంలో జీవించి లేరంటే నా మనసు అంగీకరించలేకపోతుంది అనుకుని లోపల కుమిలిపోతూ ఉంది. మురళికి భూమి మౌనంగా తనలో తాను కుమిలిపోతుందని అర్థమై వీలైనంతగా తన మైండ్ డైవర్ట్ చేయడానికి తన ట్విన్ సిస్టర్ భూమిక గురించి నిజం చెప్పాడు. వాళ్ళమ్మగారు హార్ట్ని ఇచ్చిన నిజంని దాచిపెట్టాడు. కళ్ళు పెద్దవి చేసి విని నాకు ఒక ట్విన్ సిస్టర్ ఉందా, అది కూడా నాతో పాటు ఉన్నా నేను గుర్తించలేదా అంది ఆనందం బాధ కలిగిన గొంతుతో అడిగింది. ఏది తన ఫోటో చూపించు, ఎలా ఉంటుంది, నాలానే ఉంటుందా, ఒకే ఆఫీస్లో ఉన్నా ఎప్పుడు నాకు ఎదురుపడలేదే, ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంది. తను మన ఆఫీస్లోనే వేరే బ్లాక్లో వర్క్ చేస్తుంది, డైలీ బుర్కావిలోనే వచ్చేది, నేను సీసీ క్యామ్ ఫుటేజ్లో తనని చూశాను, ఇదిగో తన ఫోటో అని స్మైలీ ఫోటో చూపించాడు. అరే అచ్చం నాలానే ఉందే, ఎంత ముద్దుగా ఉందో అని ఫోటోని చేత్తో తడిమి ముద్దు పెట్టుకుంది. నేను నా చెల్లిని త్వరగా చూడాలి. ఇప్పుడు మీ చెల్లి దగ్గరే వెళ్తున్నాంలే అని మురళి చిన్నగా నవ్వాడు. ఎందుకు ఇంకా అమ్మకి నిజం చెప్పలేదు కృష్ణ, ఇప్పుడు వెళ్ళగానే అమ్మకి 2 నిజాలు చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో. 2 నిజాలా? ఒకటి స్మైలీ గురించి, మరి రెండోది మన పెళ్లి గురించి. అరే మన పెళ్ళి అయిందని గుర్తుందా, ఇంకా మర్చిపోయావేమో, గుర్తు చేద్దాం అనుకున్నాను అన్నాడు చిలిపిగా. నాకు ఇంకా అంత మతిమరపేం రాలేదు అంది అలకగా. మరీ అంత క్యూట్గా ఫేస్ పెట్టుకు ముద్దు పెట్టాలనిపిస్తుంది. రాహుల్ కిసుక్కున నవ్వేశాడు. భూమి మురళి చేతి మీద గట్టిగా గిల్లింది. మురళి అబ్బా అని అరిచి రాక్షసి అన్నాడు. చిన్నగా వెక్కిరించి భూమి మురళి గుండెల్లో ఒదిగిపోయి నిద్రపోయింది. ఫ్లైట్ హైదరాబాద్లో ల్యాండ్ అయింది. భూమిని నిద్ర లేపకుండా అలాగే ఎత్తుకుని బయటకు తీసుకొచ్చాడు మురళి. హీరో గారు, ఇది ఎయిర్పోర్ట్, భూమిను నిద్ర లేపొచ్చు కదా అన్నాడు రాహుల్. ఆ విషయం నాకు కూడా తెలుసు, నా పెళ్ళాన్ని నేను మోస్తున్న పక్కింటోడి పెళ్ళాన్ని కాదుగా. మహాశయ, నేను చెప్పింది అందరూ వింతగా చూస్తున్నారని. చూస్తే చూడనీరా, అది ఇంతసేపు బాధపడుతూ ఇప్పుడే నిద్రలోకి జారుకుంది. ఇప్పుడు దాన్ని నిద్ర లేపితే మళ్ళీ జరిగిన దాన్ని తలుచుకొని బాధపడుతుంది. అది నాకు ఇష్టం లేదు అని చెప్పి భూమిని తీసుకుని బయటికి వచ్చి జాగ్రత్తగా కారులో కూర్చోబెట్టాడు.
రాహుల్ సెక్యూరిటీని కనసాగతో మెసేజ్ చేసి బయటికి వచ్చాడు. రాహుల్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. మురళి భూమిని తన గుండెలపై పడుకోబెట్టుకొని స్మైలీకి వీడియో కాల్ చేశాడు. స్మైలీ కాల్ లిఫ్ట్ చేసి హలో చెప్పండి సార్ అంది. స్మైలీ వాయిస్ వినగానే రాహుల్ కళ్ళు మతాబుల్లా వెలిగిపోయాయి. అద్దంలో రాహుల్ హ్యాపీనెస్ని చూసి మురళి నవ్వుకుంటూ స్మైలీ మీ అక్కకి క్యూర్ అయిపోయింది, నువ్వు అక్కడి నుండి వచ్చేసేయ్. అవునా సార్, అక్క ఏది అంది సంతోషంగా. ఇదిగో బజ్జుంది బుజ్జిది అని చెప్పి భూమిని చూపించాడు. స్మైలీ మెటికలు విరిచి అప్పుడే వాళ్ళ అమ్మ వాళ్ళని విడిచి వచ్చేయాలా సార్ అని అడిగింది. హామా, మీ అక్క నిన్ను చూడాలి అంటుంది. అప్పటి వరకు డోర్ దగ్గరే ఉండి విన్న కౌశల్య గారు వీడియో కాల్లో కనిపిస్తున్న భూమిని, వీడియో కాల్ మాట్లాడుతున్న స్మైలీని ఇద్దరిని ఒకేసారి చూసి స్మైలీ చేతుల్లో ఫోన్ తీసుకుని మురళిని చూశారు. అత్తయ్య అది ఏంటి చెప్పరా, ఇంకా ఎన్ని రోజులు నన్ను వెర్రిదాన్ని చేస్తారు? నా స్నేహితురాలి మరణం వెనుక నిజాన్ని దాచారు. ఇప్పుడు నాకు ఇంకో కూతురు ఉందని నిజాన్ని దాచారు. అసలు 24 ఏళ్ళు పేగు తెంచుకుని బిడ్డను కన్ని తల్లికి దూరం చేశారు. అసలు మీకు మానవత్వం ఉందారా? ఏడుస్తూ అడిగింది కౌశల్య. అత్త, నీ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు మేమందరం ఊరు వస్తున్నాం. మీరు చేసిన మోసాలు తెలుసుకునేంతవరకు నాకు నిజం చెప్పాలని మీకు అనిపించదా అంది కోపంగా. కౌశల్య గారి మాటలకు మేల్కొన్న భూమి, అమ్మ కృష్ణ చెప్పింది వినమ్మా. ఏయ్, నువ్వు కూడా వాడి మాయలో పడిపోయావా అంది ఆవేశంగా. అత్త ఆవేశంగా మాట్లాడింది చాలు, ఒక్కరోజు ఓపిక పట్టు, అన్ని నిజాలు దాచకుండా నీకు చెప్తాను. ఒక్క అవకాశం ఇస్తున్నా మురళి, అది కూడా నా స్నేహితురాల మీద ప్రేమతో, నమ్మకంతో. నీ నమ్మకాన్ని ఒమ్ము కానివ్వను అని చెప్పి కాల్ కట్ చేశాడు. రాహుల్కి అడ్రస్ చెప్పి భయపడుతున్న భూమి వైపు చూసి అన్ని పరిస్థితులు ఒక్కరోజులో సర్దుకుంటాయమా, నువ్వు భయపడకు అని ధైర్యం చెప్పసాగాడు. మురళి నేరుగా ఇంటికి వెళ్ళేసరికి స్వీటీ హారతి పళ్ళెంతో గుమ్మం దగ్గర నించింది. మురళి వాళ్ళని దింపేసి తనకి చిన్న వర్క్ ఉందని రాహుల్ వెళ్ళిపోయాడు. మురళి ఇంటికి రమ్మన్నా వినకుండా భూమి మురళి లేని నవ్వుని తెచ్చుకొని చిన్నగా నవ్వారు. స్వీటీ స్టూల్పై ఎక్కి నిల్చుని దిష్టి తీసి బొట్టు పెట్టింది ఇద్దరికి. ఇద్దరు కుడికాలు పెట్టి ఇంట్లో అడుగుపెట్టారు. మాధవ్, ప్రియా, సంధ్య, రాఘవ్ గారు ఆనందంగా చప్పట్లు కొట్టి ఇంట్లోకి ఆహ్వానం పలికారు. మురళి, భూమి రాఘవ్ గారికి కాళ్ళకి నమస్కరించి చేశారు. రాఘవ్ గారు సంతోషంగా ఉండండి అని దీవించి ప్రేమగా ఇద్దరి తల నిమిరారు. తర్వాత మురళి విడిగా మాధవ్ని కలిసి సారీ అన్నయ్య, నిజం తెలుసుకోకుండా నిన్ను బాధ పెట్టాను అన్నాడు. సారీ ఎందుకురా, చిన్నప్పటి నుండి నీ మీద ప్రేమతో పాటు ద్వేషం పెంచుకున్న, భూమి మీద పిచ్చి ప్రేమతో నిన్ను బాధ పెట్టాలనుకున్నాను. ఇలా ఎన్నో తప్పులు నేనే చేశాను. అక్క చావుకు నేను కారణమని ప్రపంచం నమ్మినప్పుడు నువ్వు కూడా నమ్మటంలో తప్పులేదు. దానికి నువ్వు సారీ చెప్పవలసిన అవసరం లేదు. నా తప్పులను నువ్వు క్షమించరా. మురళి మాధవ్ని హక్ చేసుకుని, నువ్వు క్షమాపణ అడగడం ఏంటయ్యా, ఒక అబద్ధం మనల్ని వేరు చేస్తే ఒక నిజం మళ్ళీ దగ్గర చేసింది అన్నాడు. అందరూ భోజనం చేసి రెస్ట్ తీసుకుంటున్నారు. భూమి ఆలోచనలతో సతమతమవుతుంది. మురళి రాఘవ్ గారి రూమ్కి వెళ్ళి, నాన్న మనం అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, ఇప్పుడు అక్కడికి ఎందుకురా, వెళ్తే మీరు వెళ్ళండి, నాకు ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి చెప్పారు రాఘవ్ గారు. అత్తయ్యకి అన్ని నిజాలు తెలియాల్సిన సమయం వచ్చేసింది నాన్న. తను మనల్ని ఇప్పటి వరకు అపార్థం మాత్రమే చేసుకుంది. ఇప్పుడు అత్తయ్యకి నిజాలు తెలియకపోతే మనల్ని ద్వేషిస్తుంది. స్మైలీ తన రెండో కూతురని అత్తయ్యకి తెలిసిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయమంటావు చిన్నోడా? ఎన్నేళ్ళు దాచిన నిజాన్ని, ఆ నిజాన్ని దాచేందుకు పడ్డ కష్టాన్ని, అవమానాన్ని అత్తయ్యకి చెప్పేద్దాం. నా చెల్లి ఈ నిజాలను తట్టుకుంటుందారా బాధగా అడిగారు రాఘవ్ గారు. నాన్న, ఆడవాళ్ళ గుండె చాలా ధైర్యంతో నిండి ఉంటుంది. వాళ్ళు చేదు నిజాన్ని అయినా భరించగలరు, కానీ తీయనైన మోసాన్ని సహించలేరు. ఇప్పుడు కూడా అత్తయ్య దగ్గర నిజం దాస్తే అది మోసమే అవుతుంది. సరే అత్తయ్యకి చెప్పేద్దాం, అందరినీ రెడీ అవ్వమను అన్నారు. సరే నాన్న అని చెప్పి బయటికి వచ్చాడు మురళి. అందరూ రెడీ అయ్యి భూమి వాళ్ళ ఊరు బయలుదేరారు. 2 కార్లో ఒక్కొక్కరు ఎక్కుతున్న సమయంలో భూమి తలకి గురి పెట్టాడు. మురళికి పిచ్చి కోపం లేచింది. ప్రియా గట్టిగా అరిచి, మురళి వాడే జాను వదిన్ని చంపింది అని చెప్పింది. భువన్ వైపు అసహ్యంగా చూసి వాడి చేతుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మురళి కోదమ సింహంలాగా భువన్ పైకి దూకి వాడి చేతిలో ఉన్న గన్ ఎగరగొట్టాడు. గన్ కొద్ది దూరంలో పడింది. భూమి వాడి చేతుల నుండి విడిపించుకుని భువన్ చెంప మీద చాచిపెట్టి ఒకటి పీకింది. భువన్ బాబుకి కళ్ళు గిరగిరా తిరిగాయి. భూమిని కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంటే మురళి భువన్ చేతిని వెనక్కి మెలిపెట్టి విరిచేశాడు. మాధవ్, మురళి ఇద్దరు కలిసి భువన్ని తుక్కుగా రెక్కొట్టారు. మురళి కోపం చల్లారాక భువన్ తలను నేలకేసి బాదాడు 4 సార్లు.
మాధవ్ మురళి వెనక్కి లాగి ఇంకా కొడితే వాడు చస్తాడు, వదిలేరా అని చెప్పాడు. మురళి కోపం తగ్గటం లేదు. మాధవ్ వెనక్కి లాగుతుంటే విసురుగా ముందుకు దూకుతూ వాడి దొక్కలో తంతూ ఉన్నాడు. మాధవ్ తన బలాన్ని మొత్తం ఉపయోగించి మురళిని నిలువరించే ప్రయత్నం చేశాడు. భువన్ బాడీలో మిగిలి ఉన్న ఓపికని అంతా కూడగట్టుకుని లేచి గన్ అందుకుని భూమికి గురిపెట్టి, ఇదంతా నీ వల్లే వచ్చింది భూమి. ఎప్పుడు నువ్వు కావాలని కోరుకున్నాను అప్పుడే నా జీవితం సర్వనాశనమైంది. అయినా సరే నాకు నువ్వు కావాలి. మర్యాదగా ఇప్పుడు నాతో వస్తే వీళ్ళందరినీ వదిలిపెడతా, లేదంటే ఒక్కో బుల్లెట్కి ఒక్కొక్క ప్రాణం ఎగిరిపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం అని బెదిరించాడు. భూమి ఏడుస్తూ అందరినీ చూస్తూ, వద్దు, వాళ్ళనేమీ చేయొద్దు, నీకు కావాల్సింది నేనే కదా, నన్ను చంపే. భువన్ ఈవిల్ స్మైల్ చేస్తూ, నిన్ను అలా ఎలా చంపేస్తాను భూమి, నువ్వు నాకు కావాలి, నిన్ను ప్రతిరోజు హింసించి ఆనందం పొందాలి అన్నాడు పిచ్చి పిచ్చిగా నవ్వుతూ. అప్పటి వరకు భూమిని ఎక్కడ షూట్ చేస్తాడో అని ఆగిన మురళి గన్ను కాలితో ఎగిరి తన్ని భూమిని తన వైపుకు తీసుకున్నాడు. భూమి సైగ చేయడంతో మాధవ్ ఫ్యామిలీ మొత్తానికి రక్షణగా నిల్చున్నాడు. భూమికి ఏమీ కాకుండా మురళి కాపాడతాడనే నమ్మకంతో. భువన్ కోపంగా చూసి, నా నుండి తనని లాక్కోవటం అంటే చావుకి దగ్గర చేయటమే అని కింద పడిన గన్ తీసుకుని షూట్ చేశాడు. భూమిని పక్కకు తోసి మురళి అడ్డుగా నిల్చున్నాడు. బుల్లెట్ మురళి భుజంలో తెగబడింది. భూమి కంగారుగా మురళిని పట్టుకొని కృష్ణ కృష్ణ అని ఏడుస్తూ పిలుస్తుంది. ఏం కాలేదులేవే, చిన్న గాయం అంతే అని నవ్వాడు. భూమి తన చున్నీ తీసి బ్లడ్ ఎక్కువగా పోకుండా కట్టుకట్టింది. ప్రియా పోలీసులకు కాల్ చేయడంతో భువన్ అరెస్ట్ చేయడానికి వాళ్ళు వచ్చారు. పోలీసులను చూసి భయంతో మరోసారి షూట్ చేస్తున్నప్పుడు ఎస్ఐ భువన్ చేతి మీద కాల్చాడు. మిగతా కానిస్టేబుల్ వాడిని పట్టుకొని బేడీలు వేశారు. రాఘవ్ గారు భువన్ 2 చెంపలు వాయించి పోలీసులకు అప్పచెప్పారు. రాఘవ్ గారు, మాధవ్, ప్రియా, సంధ్య, స్వీటీ, భూమి అందరూ బాధగా మురళి దగ్గరికి వెళ్ళి మురళిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. భయంతో బాధతో అందరి మొహాలు దిగులుగా ఉన్నాయి. భూమి అంతా నా వల్లే, కృష్ణకి ఇంత ప్రమాదం నా వల్లే జరిగింది అని లోపల కుమిలిపోతూ ఏడుస్తుంది. సంధ్య భూమిని ఓదారుస్తుంది. డాక్టర్లు ట్రీట్ చేసి నథింగ్ టు వరీ, బుల్లెట్ తీసేసాం, 1 మంత్ చేతికి రెస్ట్ ఇస్తే సరిపోతుంది అని చెప్పి మెడిసిన్స్ రాసి వెళ్ళారు. డాక్టర్ మాటతో అందరూ ఊపిరి పీల్చుకుని నార్మల్ అయ్యారు. భూమి పరుగున మురళి దగ్గరికి వెళ్ళి చూసింది. మురళి చిన్నగా నవ్వి భయపడ్డావా అని అడిగాడు. అవును అన్నట్టుగా తల ఊపి ఎలా ఉంది అంది. హాయిగా ఉంది. ఏంటి, నీకు ఏమీ కాలేదు కదా, అందుకే హాయిగా ఉంది అన్నాడు. భూమి బాధగా తలదించుకుంది. అందరూ వచ్చి మురళిని చూసి మాట్లాడి బయటకు కూర్చున్నారు. ఒక 2 అవర్స్ గడిచాక పదండి అత్త వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నాడు. నువ్వున్న సిచ్యువేషన్లో వెళ్ళటం అవసరమా అన్నాడు మాధవ్. అవసరమే అన్నయ్య, మనమేంటో నిరూపించుకోవడానికి ఉన్న ఆఖరి అవకాశం ఇది. చేజార్చుకుంటే అత్తయ్య మళ్ళీ కనీసం మన మొహాలు కూడా చూడడానికి ఇష్టపడదు. నాకేమీ కాలేదు, బాగానే ఉన్నాను, వెళ్దాం పదండి అన్నాడు. మురళి చెప్పిందే కరెక్ట్ అనిపించింది రాఘవ్ గారికి. ఏర్పాట్లు చేయి మాధవ్ అన్నారు. అలాగే నాన్న అని చెప్పాడు మాధవ్. పెద్ద గండం గడిచినందుకు నిట్టూర్చి ఒకరొకరు ధైర్యం తెచ్చుకొని భూమి వాళ్ళ ఇంటికి బయలుదేరారు. భూమి భయంతో వణుకుతూ ఉంటే నేను ఉండగా నీకేమీ కానివ్వను అని చెప్పి భూమి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు మురళి. భూమి మురళి గుండెల్లో తలదాచుకుని దాచిపెట్టుకున్న బాధను అంతా కన్నీళ్ళలో కరిగిస్తుంది. ఎందుకు నేనంటే నీకు అంత పిచ్చి ప్రేమ, నా కోసం నీ ప్రాణాలనే పణంగా పెట్టేంత ప్రేమ ఎందుకు, నేను నీకోసం ఏం చేశానని అంది ఏడుస్తూ. మురళి భూమి నుదుటిపై ముద్దు పెట్టుకుని, అదంతా ప్రేమ కాదే, నా స్వార్థం, నువ్వు లేకపోతే ఒక్క క్షణం కూడా బతకలేను, నువ్వు లేని జీవితం ఊహించుకోలేను, అందుకే నిన్ను కాపాడుకోవడం నా స్వార్థం. నీ స్వార్థం కోసం నీ ప్రాణాలనే పణంగా పెడతావా అంది మురళి కళ్ళలోకి కన్నీళ్లతో చూస్తూ. పెడతా, నువ్వు పుట్టినప్పుడే నాకు జత అయిపోయావే, నీ కోసం ప్రాణాలు పణంగా పెట్టినా తప్పులేదు అన్నాడు ప్రేమగా. భూమి మురళి చెంప మీద చిన్నగా కొట్టి, అలా అనద్దు కృష్ణ, చావే మనిద్దరిని విడదీయాలనుకుంటే నీకంటే ఒక్క క్షణం ముందే నా ఊపిరి ఆగిపోవాలి అంది. మురళి భూమిని హాక్ చేసుకొని, గండాలు అన్నీ గడిచిపోయాయి, ఇంకా మన జీవితంలో సంతోషాల చిరుజల్లులు కురవటమే మిగిలి ఉంది, నువ్వు హ్యాపీగా ఉండు అంటూ గట్టిగా హాక్ చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది, కానీ ఇలా అంబులెన్స్లో రొమాన్స్ చేయడం ఏం బాగోలేదు కృష్ణ అంది చిన్నగా నవ్వుతూ. ఏం పర్లేదులేవే, నాకు చాలా బాగుంది, అందుకే నా నర్స్ని ఆ కారులో పంపించావు అంది. ఇన్ని రోజులు దూరంగా ఉన్నా కదా, చాలా మిస్ అయ్యా బంగారం అన్నాడు. తెలుస్తుంది అంది చిన్నగా నవ్వి. నిజం తెలిసిన నుండి కౌశల్య గారు ఎవరితో మాట్లాడకుండా రూమ్లో గడియ పెట్టుకొని కూర్చున్నారు. కనీసం మంచినీళ్ళు కూడా తాక్కుండా ఉన్నారు. కనీసం స్మైలీతో కూడా మాట్లాడలేదు. తనకి నిజం తెలిసినా చెప్పలేదన్న కోపంతో. మురళి వాళ్ళ వెహికల్స్ భూమి వాళ్ళ ఇంటి ముందు ఆగాయి. రాఘవ్ గారు కారు దిగి ఆ ఇంటిని చూసి బాధగా కనులు మూసి, నీతో గడిపిన క్షణాలు ఈ ఇంటిలోనే పదిలమై ఉన్నాయి, అప్పటికీ ఇప్పటికీ ఈ ఇల్లు ఏమీ మారలేదు, నా చెల్లి ఏమీ మారలేదు అనుకున్నారు మనసులో.
మురళి, భూమి, రాఘవ గారు, మాధవ్, ప్రియా, సంధ్య, స్వీటీ వెళ్ళేసరికి శ్రీధర్ గారు, విజయ గారు, స్మైలీ, ఆకాష్ దిగులుగా రూమ్ ఎదుట కూర్చున్నారు. శ్రీధర్ గారు రాఘవ గారిని చూడగానే వెళ్ళి హత్తుకుని, చూడరా మీ చెల్లి నిన్ననగా రూమ్కి వెళ్ళి గడియ పెట్టుకుని బయటకు రావడం లేదు, నాకెందుకో భయంగా ఉంది అని అన్నారు. నాన్న అని భూమి ముందుకు వచ్చేసరికి స్మైలీని, భూమిని మార్చి చూస్తున్నారు. విజయ, ఆకాష్ గారికి పరిస్థితి కూడా అలానే ఉంది. రాఘవ్ గారు శ్రీధర్ గారి చేతిని పట్టుకొని, అన్ని నిజాలు చెప్పడానికి వచ్చానరా అని చెప్పి కౌశల్య గారు ఉన్న రూమ్ డోర్ తట్టి చెల్లెమ్మ అని పిలిచారు. కౌశల్య గారు డోర్ తెరిచి వచ్చి మౌనంగా నిలబడ్డారు. అత్తయ్య అని మురళి పిలిచాడు. కౌశల్య గారు చేతిని అడ్డుపెట్టి, నాకు నిజం కావాలి, నా స్నేహితురాలి మరణం వెనక నిజం, నా రెండో కూతురిని దాయటం వెనక నిజం అన్నారు గంభీరంగా, కన్నీళ్లను కళ్ళల్లో అదిమి పెడుతూ. రాఘవ్ గారు ముందుకు వచ్చి దాచిన నిజాలన్నీ చెప్పారు. కౌశల్య గారు ఉన్న చోటనే కుప్పకూలిపోయి తల బాదుకుంటూ ఏడుస్తూ, నా కడుపున పుట్టిన కూతుర్ని బతికించడం కోసం నీ ప్రాణాలను ఇచ్చావా అంటూ హృదయ విదారకంగా ఏడుస్తుంది. శ్రీధర్ గారి పరిస్థితి అలానే ఉంది. 25 ఏళ్ల తర్వాత రెండో కూతురిని చూసి సంతోషించాలో, తన బిడ్డను కాపాడటానికి తన చెల్లి ప్రాణాలు కోల్పోయినందుకు బాధపడాలో తెలియక స్మైలీని చూస్తూ బాధపడుతూ ఉన్నారు. భూమి మురళిని పట్టుకుని, ఈ నిజం నా దగ్గర ఎందుకు దాచావు కృష్ణ? సారీరా, అమ్మ హార్ట్ ఇచ్చిందని తెలిస్తే తట్టుకోలేవని చెప్పలేదు. వీళ్ళు వెళ్ళి అత్తని ఓదార్చు. భూమి, స్మైలీ ఇద్దరు వెళ్ళి కౌశల్య గారిని ఓదార్స్తూ ఉన్నారు. కౌశల్య గారు స్మైలీని, భూమిని పట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. విజయ్ గారు, రాఘవ్ గారు శ్రీధర్ని ఓదారుస్తూ ఉన్నారు. మాధవ్ ఇంకా షాక్లో ఉన్నాడు. కౌశల్య గారు లేచి రాఘవ్ గారి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించన్నయ్య, ఇన్నేళ్ళు నీ బాధని గుర్తించక నువ్వు అబద్ధం చెప్పావని కోపంతో నిన్ను వెలివేస్తూ వచ్చాను, కానీ నువ్వు మా కోసం నీ జీవితాన్ని, నీ సంతోషాన్ని వదులుకున్నావని కన్నీళ్లు పెట్టుకున్నారు. రాఘవ్ గారు కౌశల్య గారి కన్నీళ్లు తుడిచి, మీరు మేము వేరు కాదు చెల్లెమ్మ, మనందరం ఒకటే కుటుంబం, కుటుంబం కోసం ఏమి చేసినా అది త్యాగం కాదు, బాధ్యత అన్నారు. అత్తయ్య మూడు మార్చాలని మన మురళి అత్త, ఒక నిజం తెలిసింది, మరి రెండో నిజం వినవా? కౌశల్య గారు మురళి వైపు ఏంటా నిజం అన్నట్టుగా చూశారు. మరేమో నేను నీ పెద్ద కూతుర్ని పెళ్లి చేసుకున్నాం. కౌశల్య గారు మురళి చెవులు పిండి, నాకు తెలుసురా, నువ్వు ఏదో ఒకరోజు నా కూతురికి నాకు తెలియకుండానే పెళ్లి చేసుకుని వస్తావని అన్నారు. అమ్మ, నీకు కోపంగా లేదా? భయంగా అడిగింది భూమి. కోపం ఎందుకు? నా కూతురు నా స్నేహితురాలు కోరుకున్నట్టుగా తన ఇంటి కోడలైంది, తను ఏ లోకాన ఉన్నా మీ పెళ్లి చూసి సంతోషించి ఉంటుంది అన్నారు భూమిని, మురళిని ఆనందంగా చూసి. శ్రీధర్ గారు కూడా వచ్చి కూతురుని, అల్లుని దగ్గరికి తీసుకున్నారు. షాక్లో ఉన్న మాధవ్ని ప్రియా పిలిచి ఈ లోకంలోకి తెచ్చింది. కాసేపటికి అందరూ నార్మల్ అయ్యారు. కౌశల్య గారు, శ్రీధర్ గారు స్మైలీని దగ్గరికి తీసుకుని హత్తుకున్నారు. స్మైలీ కంట్లో కన్నీళ్లు తిరిగాయి. ఇన్నేళ్లకు తన ఫ్యామిలీ తనకి దగ్గరైందన్న ఆనందంతో భూమి కూడా చేరింది గ్రూప్ హగ్లో. ఫ్యామిలీ మొత్తం కలిసి గ్రూప్ హగ్లో యాడ్ అయ్యారు. అందరూ అపార్థాలు వీడి కలిసిపోవడంతో ఆ ఇంట్లో మళ్ళీ సంతోషాలు విరిశాయి. రాహుల్, భూమి వాళ్ళ ఊరు చేరి వాళ్ళ వీధిలో కారులో చక్కర్లు కొడుతూ స్మైలీ కనిపిస్తుందేమో అని పాటలు పడుతున్నాడు. మురళి రాహుల్కి ఫోన్ చేసి, ఏంటి బ్రో, ఎక్కడున్నావు? బ్రో, నేను ఢిల్లీలో ఉన్నా. చెవిలో లిల్లీ పూలు పెట్టింది చాలే, కానీ ఇక్కడ భూమి ఊర్లో ఏం చేస్తున్నావు? అది బ్రో, మరి స్మైలీని చూద్దామని. ఓ, నిన్న అర్జెంట్ పని ఉందని చెప్పి స్మైలీ కోసం వాళ్ళ ఇంటి చుట్టూ రౌండ్స్ వేస్తున్నావా? కనిపెట్టేశావా బ్రో? హా బ్రో, కారు ఉంది కదా అని రౌండ్స్ వేస్తూ ఉంటే ఆ మాత్రం కనిపెట్టలేనా? బాగా అలసిపోయి ఉంటావు, ఇంట్లోకి రా. అది బ్రో, ఇంట్లో నన్ను నా ఫ్రెండ్ అని చెప్తాలే, రా బ్రో. హో, అలా అయితే 5 minutes బ్రో, వచ్చేస్తాను. ఓకే అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఇంట్లోకి వచ్చిన రాహుల్ని చూసిన భూమి, రాహుల్ నువ్విక్కడ? అది మురళి రమ్మన్నాడు అని చెప్పి బాబు ఇల్లంతా కళ్ళతో స్కాన్ చేస్తూ స్మైలీ జాడ కోసం వెతుకుతున్నాడు. స్మైలీ పాప కిచెన్లో విజయ్ గారికి వంటలో హెల్ప్ చేస్తుంది. రాహుల్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? అది మురళి కోసం చూస్తున్నా. నేను ఇక్కడే ఉన్నాను బ్రో అని రాహుల్ భుజంపై చేయి వేశాడు మురళి. భూమి, నీకు ఒక నిజం చెప్పనా? ఇంకా ఎన్ని నిజాలు ఉన్నాయి కృష్ణ నీ దగ్గర? ఇదే ఫైనల్ నిజం. ఏంటో? మరి బ్రో ప్రేమించిన స్మైలీ నువ్వు కాదు, మన రాహుల్ మురళి మౌత్ క్లోజ్ చేసి, అది భూమి ఏం లేదు, కాస్త మంచినీళ్ళు తీసుకురావా ప్లీజ్ అని అంటాడు. ఏంటి అన్నట్టుగా మురళికి సైగ చేసింది భూమి. ఏంటి భూమి, ఇంటికి వచ్చిన గెస్ట్కి వాటర్ ఇవ్వటానికి ఇంతలా ఆలోచించాలా అన్నాడు రాహుల్. ఓకే తెస్తాను రాహుల్ అని కిచెన్లోకి వెళ్ళింది. రాహుల్ మురళిని వదిలి, ఏంటి బ్రో, భూమి దగ్గర నన్ను వెర్రివాడిని చేద్దామని ఫిక్స్ అయ్యావా అన్నాడు ఏడుపు మొహం పెట్టి. మురళి నవ్వుతూ, తనకి నిజం తెలియాలి కదా బ్రో. ఏం అవసరం లేదు బ్రో, ముందు నా స్మైల్ని చూడాలి, తనని ఇంప్రెస్ చేయాలి.
అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. నా ముందు ఇన్ని టాస్కులు ఉన్నాయి. ఇప్పుడే భూమి ముందు వేరేవాడిని అయిపోతే నేను ఈ ఇంటి అల్లుని ఎలా అవుతాను అన్నాడు బెంగగా. అప్పుడే వాటర్ పట్టుకొని స్మైలీ వచ్చింది. మన మురళీబాబు స్మైలీని చూసి చిన్నగా స్మైల్ చేసి ఊరుకున్నాడు. మన రాహుల్ బాబు అలా ఫ్రీజ్ అయిపోయి, భూమి ఫ్రెండ్, నువ్వు ఎంత మంచిదానివి, నా స్మైలీతో వాటర్ పంపించి నాకు ఎంత హెల్ప్ చేశావు అనుకున్నాడు. స్మైలీ రాహుల్ని చూసి షాక్. భూమి కిచెన్లో డోర్ దగ్గర నిలబడి మురళికి థమ్ సింబల్ చూపించి నవ్వింది. భూమి వాటర్ తేవడానికి వెళ్తూ రాహుల్ చెప్పిన మాటలు వినేసింది. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఇక్కడ మా ఇంట్లో అనుకుని వణుకుతున్న చేతులతో వాటర్ అందించింది. బాబు వాటర్ తాగుతూ థ్యాంక్ యూ అన్నాడు సిగ్గుపడుతూ. మురళి రాహుల్ని గిల్లి, ఎక్కువ సిగ్గుపడకు, చూడ్డానికి బాగోదు అన్నాడు గుసగుసగా. రాహుల్ సరే అన్నట్టుగా తల ఊపాడు. భోజనాల టైంలో రాహుల్ని అందరికీ పరిచయం చేశాడు మురళి. రాహుల్ కూడా ఫ్యామిలీతో మింగిల్ అయిపోయాడు. తనకి చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి తనకి ఒక కుటుంబం ఉంది అని ఫీలింగ్ కలిగింది మనసులో. రాహుల్ తింటూ స్మైలీ వైపు చూశాడు. ఇద్దరు కళ్ళు జత కలిసి విడిపోయాయి. ఆకాష్ సంధ్య పెళ్లికి వాళ్ళ పేరెంట్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రియా మాధవ్ని ప్రేమిస్తున్నట్టుగా చెప్పి వాళ్ళ ఫ్యామిలీని ఎప్పుడో ఒప్పించేసింది. స్మైలీ కూడా రాహుల్ని ఇష్టపడడంతో కౌసల్య శ్రీధర్ గారు రాహుల్ స్మైలీ పెళ్లికి ఆనందంగా ఒప్పుకున్నారు. పెద్దలందరూ ఒప్పుకోవడంతో యువ జంటల ఆనందానికి అంతు లేకుండా పోయింది. 6 నెలల తర్వాత భూమి మురళి పెళ్లి పెద్దలుగా మాధవ్, ప్రియా, రాహుల్, స్మైలీ, భూమిక, ఆకాష్, సంధ్య పెళ్లిళ్ళు పెద్దల ఆశీర్వాదంతో బంధుమిత్రుల సమేతంగా ఒకే కళ్యాణ మండపంలో సందడిగా జరిగాయి. సంతోషపు సిరిచెల్లులు వారి జీవితంలో కురవడం ఆరంభించాయి. అందరి సంతోషాన్ని చూసి భూమి మొహం నిండు వెన్నెల కురిసినట్టుగా వెలిగిపోతుంది. అది చూసిన మురళి అందంగా నవ్వాడు. నా నవ్వుల సడికి నా గుండె సవ్వడి తోడు అవ్వని, నా కన్నుల కాంతులకు నీ రూపం నిత్యం కానుకవ్వని, నా మాటల జడిలో నీ తలుపులు తడిసి మురవని, నా చెలిమిలో నీ ప్రేమ ప్రతిక్షణం సరికొత్తగా జన్మించని, నా ప్రాణానికి నీ ప్రాణం చిరునామాగా నిలవని, ప్రతి జన్మకి ప్రియతమా అని భూమి చెవులో అరుంధతి నక్షత్రాన్ని కొత్త జంటలతో సహా తను చూపిస్తూ చెప్పాడు మురళి. నా ఈ ప్రాణం నీ సొంతం బావా అని చెప్పి మురళిని హత్తుకుంది భూమి. అలా ఈ కథ ముగిసింది. మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. Thank you for listening.